మాతృదేవోభవ. ఇతిహాసమ్ములు నేర్పినావు కవితా హేళా విలాసమ్మునందితగాడే మొనగాడనంగ జగమంది కీర్తి గల్గించినావు. అతి దీనమ్ముగ చూచువేళ జతవై ఆందోళనం బాపినావు. అమ్మా, ఇతిహాసమ్ములు నేర్పినావు కవితా హేళా విలాసమ్మునందితగాడే మొనగాడనంగ జగమంది కీర్తి గల్గించినావు. అతి దీనమ్ముగ చూచువేళ జతవై ఆందోళనం బాపినావు. ఇతరుల్ దైవములెందరున్న జనని ఏ పాటిని ముందటన్. చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి జ్ఞాన మార్గమే హేతువని అంతిమ నిశ్చయంగా మనకు అందజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం స్వర్గారోహణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1811వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పారాశరీయ వచః పయోనిధి సుధాభంగి దయాసంగి దుర్వారాశేష విపద్విదారణ విహార చిన్మయాకార విస్తారోదార గుణత్రయస్ఫుట విశేష నిర్గుణాశ్లేష మా గౌరీత్వోజ్వలతత్వభాస్వర నిజాకారాత్మక త్రీశ్వర. మహాప్రస్థానిక పర్వం ముగింపులో ఉండేటువంటి హరిహరనాథ స్తవాన్ని మనం ఇప్పుడు అర్థం చెప్పుకొని ముందుకెడదాం. అలా వదిలేయడం భావ్యం కాదు. కాబట్టి చాలా గొప్ప తత్వం ఉంది ఇందులో. పారాశరీయ వచః పయోనిధి సుధాభంగి. పరాశరీయుడు అంటే వ్యాసుడు. వ్యాసుని వచస్సాగరం నుంచి పుట్టినటువంటి అమృతమయ్యా నువ్వు అన్నాడు హరిహరనాథుడు. మన జీవితం నుంచి చివరిలో పుట్టేటువంటి అమృతం భగవత్తత్వం కావాలి, వేదాంతం కావాలి. జీవితాన్ని మధిస్తే పుట్టవలసిన అమృతం వేదాంతం. అందుకే పారాశర్య వచః పయోనిధి సుధాభంగి. పారాశర్యుని వాక్కులంటే భారతమే కదా. భారతాన్ని మొత్తం మధిస్తే పుట్టవలసిన అమృతం ఏది అంటే భగవత్తత్వం. లేకపోతే ఇంత కథ చెప్పుకోవడం ఎందుకు? ఏముంది ఇందులో? అన్నదమ్ములు గొడవలు కొట్టుకోవడాలు చావడాలు ఏమిటిది? మన జీవితానైనా అంతే. ఈ జీవితం ఏముందంటే దరిద్రపు జీవితం అనద్దమ్మా. దాన్ని మధిస్తేనే సత్యం బయటపడుతుంది. ఎవరి జీవితాన్ని వారు మధించుకో. అసలు ఎవరి జీవితాన్ని గురించి వారు ఒక 50 ఏళ్ళు దాటాక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అసలు మనం చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యలేంటి, ఎలా పరిష్కరించాం, రాగాలేమిటి, ద్వేషాలేమిటి, ఎక్కడ దుఃఖపడ్డాం, ఎక్కడ సుఖపడ్డాం అని మధిస్తేనండి ఖచ్చితంగా భగవత్తత్వం మహాభారతాన్ని మధించినంత తేలిగ్గా అర్థమవుతుంది. దీనికి భారత రామాయణాలే చదవక్కర్లేదు, మన జీవితాన్ని మనం చదువుకున్నా చాలు. అసలు ఇవన్నీ చదవాలని చెప్పడం మన జీవితాన్ని మనం చదువుకుందుకే. అందుకే నేను 1800 భాగాలు పైగా సామాజిక వ్యాఖ్యతో జోడించాను. ఇవి ఎన్ని చదివినా మన జీవితాన్ని మనం అధ్యయనం చేయందే మనం ఫలం పొందలేము. వీటిని చదవడం వల్ల వచ్చే ఫలం ఏమిటంటే మన జీవితాన్ని మనం అర్థం చేసుకోగలగడం, నేనంటే ఎవరో తెలుసుకోగలగడం. నేను అనే 2 అక్షరాల కోసమే వ్యాసుడు 1700 శ్లోకాలతో భారతం రచించాడు. కవిత్రయం 21,697 గద్య పద్యాలతో భారతం రచించింది. భక్తి టీవీ వారు మీకు 1816 భాగాల భారతాన్ని అందిస్తున్నారు. ఈ మొత్తానికి సారాంశం ఏమిటంటే భగవత్తత్వం. నేనెవరు అది తెలుసుకోవడమే. అది మన జీవితం ద్వారా మనం ప్రయత్నం చేయడానికి వీలుగా నేను మహాభారతంలో ఉండే జీవితాలకి మన జీవితాలను పోల్చి చెప్పాను. అందుకే నా సామాజికమైన వ్యాఖ్య జీవితానికి అన్వయం. లేకపోతే భారతం కాదు, రామాయణం కాదు, ఏది అర్థం కాదు. పుట్టి చదువుకోవడం మిగులుతుంది. ఇక పుణ్యాలు పాపాలు, ఇది చదివితే వానలు కురుస్తాయి, అది చదివితే పెళ్ళవుతుంది, ఇవే మిగులుతాయి. పారాశర్య వచః పయోనిధి సుధాభంగి దయాసంగి. దయతోనే భగవంతుడికి సాంగత్యం. దయ ఎక్కడ ఉందో భగవంతుడు ఉంటాడు, భగవంతుడు అక్కడ ఉంటాడు. కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు. తుమ్మల సీతారామమూర్తి గారి పద్యం, శిరస్సుపై ధరించాల్సిన పద్యం. కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు. ఏవాని ఎడద కరుణకు నావాలంబు అతని ఎందె హరివసించున్. ఎంత చక్కని మాట అండి. ఆ దయాగుణాన్ని మనం కలిగి ఉండాలి భారతం విన్నాము అంటే.
దయాసంగి పారాశర్యవచ పయోనిధి సుధాభంగి దయాసంగి దుర్వారాశేష విపద్విదారణ విహార. అనివార్యమైన ఆపదలు, అన్ని రకాల ఆపదలని విదారణం చేయగలడు, పోగొట్టగలడు. భగవత్తత్వం తెలిసిన వాడిని ఆపదలు ఏమీ చేయలేవు. అవి ఆపదలు ఎంత సాగరంలా ఉన్నా, సంసారం ఎంత సాగరమైనా అది వాడి మోకాలు కింద ఉండాల్సిందే, మోకాలు దాటి రాలేదు. అందుకే వెంకటేశ్వర స్వామి యొక్క కటిహస్తం మోకాటికి పైభాగంలో ఉంటుంది. ఈ చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటాడు స్వామి, నా పాదాలు ఆశ్రయించండి, ఈ సంసార సాగరం మీ మోకాలు దాటకుండా నేను చూస్తా, మీరు జలకాలు ఆడచ్చు, ఎందుకు భయపడుతున్నారు? అదే దుర్వారాశేష విపద్విదారణ విహార, చిన్మయాకార. మన దృష్టి ఆ చిన్మయాకారంలో ఉండాలి. చిన్న పెద్ద ఆకారాలు చూస్తూ కూర్చోకూడదు. ఇక్కడ ఇది బాగుంది, అది బాగాలేదు, ఇది నాకు నచ్చింది, అది నాకు నచ్చలేదు, ఏమిటో ఇదివరకు కుదిరేది కాదు, ఇప్పుడు కుదురుతోంది. అదేనమ్మా మనస్సు అంటే. ఇప్పుడు కుదురుతోంది అన్నామే కొన్నాళ్ళు కుదరదు. ఇప్పుడు నచ్చిన వాళ్ళు ఇది తర్వాత నచ్చరు, ఇప్పుడు నచ్చిన వాళ్ళు తర్వాత నచ్చుతారు. ఇదే పిచ్చి మనస్సు. అంచేత చిన్మయాకారం మీద మన దృష్టి ఉండాలి, చిన్న పెద్ద ఆకారాల మీద కాదు, చిన్నాభిన్నమైపోయే ఆకారాల మీద కాదు. విస్తారోదార, దృష్టి విస్తరించాలి, విశాల భావాలతో ఉండాలి. మనం భారతం విన్నామంటే మళ్ళీ ఇది విన్నా కూడా ఇంకా సంకుచితం అని చెప్పేసి ఇది ఎవరు రాశారండి, వారిది ఏ కులవండి, వారిది మా శాఖ కాదా అండి, నన్నయ్య గారి కవిత్వం మంచిదా, తిక్కన గారి కవిత్వం మంచిదా, దాన్ని బట్టి వైదికుల నియోగుల్లో ఎవరు గొప్పవాళ్ళు నిర్ణయించడం, ఇంకా ఊబిలో కూరుకుపోవడం. ఇది వైదిక కవిత్వం, నియోగ కవిత్వం అని మాట్లాడుతున్నాడు. మన కవిత్వం యొక్క ప్రాథమిక అర్థం తెలియదు. అది విస్తారోదార. గుణత్రయ స్ఫుట విశేష, గుణత్రయములు స్ఫుట విశేష, సత్వరజస్తమో గుణాలు. సత్వరజస్తమో గుణాల రూపమే ప్రకృతి. ఆ ప్రకృతియే భగవంతుడి యొక్క రూపం, ప్రపంచమే ఆయన రూపం. అందుకే విశ్వరూప అంటారు. విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్. విశ్వమూర్తి అంటే విశ్వరూపమే. అదే గుణత్రయ స్ఫుట విశేష, త్రిగుణాత్మకమైన ప్రకృతిగా నువ్వే కనిపిస్తున్నావయ్యా. నిర్గుణాశ్లేష, వెంటనే చూడండి ఎలా అంటున్నారు తిక్కన గారు. భౌతికంగా రూపపరంగా ఒకటి చెప్పగానే తాత్వికంగా ఒకటి చెబుతున్నారు, సగుణంగా ఒకటి చెప్పగానే నిర్గుణంగా ఒకటి చెబుతున్నారు. మనం సగుణం నుంచి నిర్గుణానికి ఎదగాలి. సగుణమే ఆరాధనకి పరమావధి అంటే అజ్ఞానం. గుణత్రయాల రూపంలో ప్రకృతిగా నువ్వు కనపడుతున్నావు, కానీ నీ అసలేమిటంటే నిర్గుణాశ్లేష. నిర్గుణాన్నే నువ్వు కౌగిలించుకుని ఉంటావు. మా గౌరీత్వోజ్వల తత్వభాస్వర. మా అంటే లక్ష్మీదేవి, గౌరీత్వ అంటే గౌరీ అంటే పార్వతీదేవి. మా గౌరీత్వ అంటే లక్ష్మీత్వం, పార్వతీత్వం. ఉజ్వల తత్వభాస్వర, మాతత్వాన్ని, లక్ష్మీతత్వాన్ని, గౌరీతత్వాన్ని రెండూ ఆవాహన చేసుకున్నటువంటి హరిహరనాథస్వామి. నిజ ఆకారాత్మక త్రీశ్వర. నిజంగా నీ ఆకారం ఎటువంటిది అంటే త్రి ఈశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు నీ రూపమే. పారాశర్యవచ పయోనిధి సుధాభంగి దయాసంగి దుర్వారాశేష విపద్విదారణ విహార చిన్మయాకార విస్తారోదార గుణత్రయస్ఫుట విశేష నిర్గుణాశ్లేష. మా గౌరీత్వోజ్వల తత్వభాస్వర నిజాకారాత్మక త్రీశ్వర. ఇక స్వర్గారోహణ పర్వంలో మనం ప్రవేశిద్దాం. ధర్మరాజు స్వర్గాన్ని అధిరోహించాక ఒక్కసారి అంతా కలయ చూస్తున్నాడు. ఆ స్వర్గారోహణ పర్వం దగ్గరికి వెళ్ళేటప్పుడే మనం భారతంలో కొన్ని చారిత్రక విశేషాలు చెప్పుకుంటే బాగుంటుంది. ధర్మరాజు స్వర్గాన్ని అధిరోహించినటువంటి శిఖరం ఉందే, విమానం వచ్చిన శిఖరం, కుక్క ఎక్కడి వరకు వచ్చిందో ఆ ప్రాంతం ఇప్పటికీ కేదారనాథ్ ఆలయం వెనకాల ఉన్నాయి. దాన్ని స్వర్గారోహణ శిఖరం అని అంటారు. అందుకే ఆ యాత్రకు వెళ్ళిన వాడు అక్కడ ఆ ప్రాంతాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటారు. అంతవరకు కాలినడకని, ఒంటి మీద పంచే ఉత్తరీయం కూడా ఉందో లేదో అలా వెళ్ళగలిగాడు ధర్మరాజు. ఇంచుమించు పాండవులు కూడా చివరి వరకు వెళ్ళారు. అమరనాథ్ యాత్ర, కేదారనాథ్ యాత్ర ఇలాంటివి చేయమండంలో ఉద్దేశం ఏమిటంటే అవి మనం అలా ఊరికే ఒంటి గుడ్డతో వెళ్ళకపోయినా, అక్కడ కూలిపోకపోయినా, ఇంటికి వచ్చాక ఆ ఒంటి మీద బట్ట తప్పితే ఇంకేం అక్కర్లేదు, అది కూడా లోకం కోసం అన్న ధోరణితో ఉండాలి. మళ్ళీ అంతయాత్ర చేసి వచ్చాక మళ్ళీ మేము చారుధాం 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 పులుసుధాం అనే గొప్పలు చెబుతున్నాం. దాని గురించి అంటే చారుధాం లేదు, పులుసుధాం సాంబార్ధాం మిగిలే. మళ్ళీ దాని గురించిన గొప్పలు వెళ్ళని వాళ్ళు ఏదో అనడం, అది చూడడం చాలా గొప్ప విశేషం, దాన్ని మించింది ఏది లేదన్న. మళ్ళీ అక్కడి నుంచి వచ్చాక ఇంకా రాగద్వేషాలకు లోనవడం, మళ్ళీ లెక్కలెట్టుకుంటూ కూర్చోవడం, టిక్కెట్లు డబ్బులని. ఇంకా చారుధాం ఎందుకు, పులుసుధాం. ఇదే యాత్రలు చేసినప్పుడు మన మనస్సు గురించి మనం ఆలోచించుకోవలసిన విధానం. ఓ యాత్ర చేసి వచ్చాం, ఏం మారింది మన మనస్సు? ఇదివరకంటే ఎదిగిందా లేదా? ఎదకపోతే ఎందుకు ఇది? ఊరికే యాత్ర పిక్నిక్. మన టెక్కు నిక్కు తగ్గనప్పుడు ఈ పిక్నిక్ దేనికి?
ఇక్కడే ఒక్క విషయం, చారిత్రకమైన సమాచారం. ధర్మరాజు యొక్క వయస్సు లెక్కగా ఉన్న సమాచారం ఆ చాటుపద్య మణిమంజరిలో ప్రథమ సంపుటంలో 865వ పద్యంలో ఉంది. ధర్మరాజు వయస్సు తెలిస్తే పక్కాగా దాన్ని బట్టి ఈ పాండవులు వాళ్ళ వయస్సు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ధర్మరాజు కంటే భీముడు 1 ఏడాది, అర్జునుడు 2 ఏళ్ళు, నకుల సహదేవులు 3 ఏళ్ళు చిన్నవాడు. సరిగ్గా పాండవులు పుట్టి అక్కడ పర్వతం మీద కొంతకాలం ఉండి అక్కడి నుంచి హస్తినాపురానికి వచ్చే నాటికి ధర్మరాజు వయస్సు 16 ఏళ్ళు. తర్వాత విద్యాభ్యాసానికి 13 ఏళ్ళు పట్టిందని తీర్మానించారు. 16, 13, 29. లక్క ఇంట్లో కాల్చేసిన సందర్భంలో వాళ్ళు ఉన్నది 6 నెలలు, 29.5. ఏకచక్రపురంలో భిక్షాటన 6 నెలలు, 30. అక్కడికి 30 ఏళ్ళు ధర్మరాజుకి. దాన్ని బట్టి మిగిలిన వాళ్ళ వయస్సు ఊహించుకోవచ్చు. అప్పుడే పెళ్ళయింది కాబట్టి ద్రౌపదుల ఇంట్లో ఉన్నది 1 ఏడాది, 31. యువరాజ్య పట్టాభిషేకం చేశాక యువరాజుగా ధర్మరాజు ఉన్నది 5 ఏళ్ళు, 36 ఏళ్ళు. ఇంద్రప్రస్థపురాన్ని ఆయన పరిపాలించింది 23 సంవత్సరాలు కాబట్టి 36, 23, 59. తర్వాతే మైసభ, జోదం మొదలైనవి జరిగాయి. అరణ్యవాసం, అజ్ఞాతవాసం కలిపి 13 ఏళ్ళు, 59, 13, 72 ఏళ్ళు. తర్వాత యుద్ధం జరిగింది కొద్ది రోజులే. యుద్ధానంతరం ధర్మరాజు పరిపాలన 36 ఏళ్ళు. మొత్తం మీద ధర్మరాజు బతికింది 108 ఏళ్ళు. ఈయనకంటే తర్వాత పుట్టారు కాబట్టి, ఈయనకంటే ముందే వెళ్ళిపోయాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఇంకా తక్కువ కాలమే బతికాడు. ధర్మరాజు కంటే శ్రీకృష్ణుడు చిన్నవాడు కదా, ధర్మరాజు కంటే ముందే వెళ్ళిపోయాడు, 1 ఏడాది అనుకోండి. అందుకే 108 ఏళ్ళు ధర్మరాజు వయస్సు ఉంటే 107 ఏళ్ళు భీముడు బతికాడు, 106 ఏళ్ళు అర్జునుడు బతికాడు, 105 ఏళ్ళు నకుల సహదేవులు బతికారు. వారికి ద్రౌపదీదేవికి 10 ఏళ్ళు. 10 ఏళ్ళు ఏమిటి, వాళ్ళు ఏకచక్రపురానికి వెళ్ళిన తర్వాత కదా తెలిసిన విషయాలు. ఒక 10 ఏళ్ళు వయస్సులో తేడా ఉందని చెప్పారు. అందుకని ద్రౌపదీదేవికి పరమపదాన్ని చెందే నాటికి వయస్సు 95 ఏళ్ళు ఉండొచ్చు. ఈయనకు 105 కాబట్టి, నకుల సహదేవులకు 105 కాబట్టి. ఇది ఒక పద్ధతిగా చెప్పారు. అది మనం ఒక చర్చకి సమాధానంగా గ్రహిస్తే సరిపోతుంది. ఇంకా దీనిలో మళ్ళీ ఊరికే కోడిగుడ్డు మీద ఏకలు బేకద్దు, నన్ను ప్రశ్నలతో చంపద్దు. నాకు తెలిసిన సమాచారం నేను చెప్పాను. దీని విషయంలో ఏదో నిర్ణయానికి వచ్చి ఆ విషయం వదిలేయాలి తప్ప ఇంకా అదండి ఇదండి అని లాక్కుంటూ కూర్చుని లెక్కలు మిగిలితే మనకి భారతం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోలేకపోతాం. ఇది ఊరికే సమాచారం కోసం నాకు దొరికింది కాబట్టి మీకు అందజేశాను. ఇదే పరమసత్యమని నేను అనడం లేదు. అనేక రకాల పాఠాంతరాలు ఉన్నాయి. కానీ ఏదో ఒక లెక్క మనం అనుసరించాలిగా, అలా అయితే సరిపోతుంది. మనం పురాణాలు లెక్కల విషయంలో ఏదో ఒక దాన్ని అలా అనుసరించేయడం మంచిది. ఇంకా దాని గురించి మాట్లాడదు. ఇంకా ఈ ఊరికే పీక్కోవడం లాక్కోవడం వల్ల మిగిలింది లేదు, మన అహంకారాలు బయటపడడం తప్ప. నేను చెప్పింది నిజం అవ్వాలి అంటూ ఇందులో 1 ఏడాది అటైనా 1 ఏడాది ఇటైనా ధర్మరాజు ఒకళ్ళు 200 ఏళ్ళు బతికినా మనకు కలిసి వచ్చేది ఏం లేదు. ఇంకో 20 ఏళ్ళు ముందు పోయినా మనకు కలిసి వచ్చేది అంతకంటే లేదు. మనం గ్రహించాల్సిందే భారత తత్వం. ఇందాక హరిహరనాథ తత్వంలో చెప్పుకున్నదే మనకి ముఖ్యం. మన విశాల భావాలు పెరుగుతూ ఉండాలి, సంకుచిత భావాలు తగ్గిపోవాలి. భగవద్ ఆరాధనను మనం పెంచుకోవాలి. ఆ ఆరాధన ఆత్మజ్ఞానపరంగా నడవాలి. ఆకులు పువ్వులతో ఆగిపోకుండా ఆత్మజ్ఞానపరంగా నడవాలి. అప్పుడు దాని లక్ష్యాన్ని అది సాధించినట్టే లెక్క. అందుకని యాత్రలు చేస్తున్నాము అంటే విశాల భావాన్ని పెంచుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకుందాం. అప్పుడు ఇంద్రుని యొక్క ఆజ్ఞతో ధర్మరాజుని స్వర్గ దర్శనానికి తీసుకెడుతున్నారు. ఏదో పెద్ద ముఖ్య అతిథి వస్తే ఏదైనా సంస్థ వాళ్ళు ఆ సంస్థలో ఉండేటువంటి ముఖ్యమైన ప్రయోగశాలలు అన్నీ, సందర్శనశాలలు అన్నీ చూపించినట్టే. అలా చూపిస్తూ ఉంటే కొంత దూరం ముందుకెళ్ళాక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు ధర్మరాజు. తట్టుకోలేకపోయాడు. ఉన్నతాసనాసీనుడు అభ్యుదిత సరసిజాప్త సంకాశుడు అమృతాశనాంగనాదివృతుడు వీరలక్ష్మీ విరాజితుడు సతతయుక్త సుఖ సాధనుండు దుర్యోధనుండు. కింద పడిపోయిన ధర్మరాజుని నీళ్లు పోసి లేపారు. ఎంత చిత్రంగా ఉంటుందండి జీవితం. భారతం చిట్ట చివరి ఘట్టాల్లో కూడా ఎన్ని మలుపులు తిప్పుతున్నాడో చూడండి, ఎంత ఉత్కంఠ కలిగిస్తున్నాడో వ్యాసమహర్షి. నిజంగా అసలు ఈయన్ని మించిన కవి, ఈయన్ని మించిన రచయిత ఎవడన్నా ఇంకో 100 ఏళ్ళకైనా పుడతాడా అనిపిస్తుంది. మనం కవిత్రయ భారతానికి ఆశ్చర్యపోతాం, కానీ మూల భారతం చదివితేనండి మంచం మీద కూర్చుని చదివితే గంటకోసారి కింద పడతామండి, అనుమానం లేదు. నవ్వలేక కానీ ఏడవలేక కానీ ఏదో రకంగా మంచం మీద కింద పడతాం. అయిపోయి అనుకుంటామంతే. ఇదే భారతం అంతే. అన్ని ఆశ్చర్యకరమైన ఘట్టాలు ఉంటాయి.
అక్కడ పెద్ద మనిషి కనపడ్డాట. ఉన్నతాసనాసీనుడు, అత్యున్నతమైన సింహాసనంలో 32 మెట్లు కాదు 3200 మెట్లు ఉన్నాయి. ధర్మరాజుకి పైకి అందట్లేదు, అంత పైన ఉన్నాడు. పైన క్లినిక్ మీద పెట్టి తీయాల్సిందే ఫోటోల్ని. మామూలు అభ్యుదిత సరసిజ ఆప్త సంకాసుడు, ఉదయిస్తున్న సూర్యుడితో సమానంగా ప్రకాశిస్తున్నట్ట. అమృతాశనాంగనాదివృతుడు, అమృతాశనుడు అంటే దేవతలు, అమృతాశనాంగన అంటే దేవాంగనలు, అప్సర స్త్రీలు అతన్ని సేవిస్తున్నారట, చుట్టూ ఉన్నారట. పెద్ద రౌడీ గడి దగ్గర ఉంటారు చూడండి కొంతమంది, నలుగురు పక్కనే, చేతి దగ్గర ఒకళ్ళు కాలి దగ్గర ఒకళ్ళు, అదే రకంగా అమృతాశనాంగనాదివృతుడు, వీరలక్ష్మీ విరాజితుడు, విజయంలో వరించేటువంటి వీరలక్ష్మి అతనికి పట్టమహిషి అన్నట్టుగా ఉంది పక్కనే, ఆ తేజస్సు కనపడుతుంది. సతతయుక్త సుఖ సాధనుండు, ఎప్పుడు అతనికి భోగాలే నడుస్తున్నాడు, అక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదుట. ఇంతకీ ఉన్నవాడెవరయ్యా? దుర్యోధనుండు. ధర్మరాజు గుండెల్లో రాయిపడింది. అచ్చే బాబోయ్, 21 లక్షల మంది చావుకు కారణమైన వాడు, అన్నదమ్ముల ఆస్తిని మింగేసిన వాడు, సోదరుల భార్యలని నిండు సభలోకి లాగి అవమానపరిచిన వాడు, జనహంతకుడు, ఇతనికి స్వర్గమా? నా తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారో చూపించానంటే ఈ విధవను చూపిస్తారే నాకు ముందు కేకలేసేసాడు. తట్టుకోలేకపోయాడు అసలు. ఇటువంటి వాడికి స్వర్గమా? ఇదేమిటి ధర్మం? ఇదా దేవలోకం? నేను వచ్చిన స్వర్గానికైనా ఇంకేదైనా విచిత్రమైన మాయేదైనా చేస్తున్నారు మీరు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఇంత ద్వేషానికి ఎందుకు గురయ్యాడండి? దుర్యోధనుడు ద్వేషించదగిన వాడే, కానీ ఆ శరీరాన్ని వదిలేసి ఉంటే అది వేరుగా ఆ శరీరంతోనే రావడం వల్ల వచ్చింది. ఇదే నేను చెప్పాను ఇందువరకు. ఈ మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది ఒక రకంగా గొప్ప విషయం అయితే ఒక రకంగా ఇబ్బంది పెట్టే విషయం కూడా. ఎందుకంటే ఈ వాసనలు పోవు. మూకుళ్ళలో ఓ పదార్థాన్ని మనం వేయించినప్పుడు దాన్ని సరిగ్గా కడక్కపోతే దాంట్లో ఇంకోటి ఏదైనా వేయిస్తే దీని వాసన దానికి పడుతుందండి. ఆ పదార్థం ఎంత గొప్పదైనా ఉపయోగం లేదు, మూకుడు సరిగ్గా తోమాలి. దాని అవసరమైతే చింతపండు పులుసులో రోజంతా నానబెట్టాలి. ఎందుకంటే దాని మసి దీనికి పట్టింది. ఆ మసిలో మనం అన్నం పరమాన్నం వండితే నల్లగా అయిపోతుంది. అదే శరీరం కూడా. ఇది మూకుడు లాంటిదే, గిన్నె లాంటిదే. ఇందులో ధర్మరాజు 105 ఏళ్ల పాటు రకరకాల రాగద్వేషాలన్నీ వండాడు. మంచివో చెడ్డవో ఏవో వండాడు పదార్థాలు. ఈ మూకుడుతోనే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళనే వీరికంటే. అందుకే అంత ఉన్నతాసనాసీనుడు, అభ్యుదిత సరసిజాప్త సంకాసుడు, అమృతాశనాంగనాదివృతుడు, వీరలక్ష్మీ విరాజితుడు, సతతయుక్త సుఖ సాధనుండైన దుర్యోధనుడు ధర్మరాజును చూడగానే యో మొకుటతట ఘటితమణిగణ నీరాజు అని దానవీన సూరకని డైలాగ్ వేయలే. ఎందుకంటే వాడి శరీరంతో లేడు. వాడు అసలు మర్చిపోయాడు ధర్మరాజు ఎవరో తెలియదు ఆయనకి చూడడమే లేదు. వాడికి శుభ్రంగా ఒళ్ళు పట్టేవారు ఒకడు, కళ్ళు తుడిచేవాడు ఒకడు సుఖంగా ఉన్నారు. వాడు అందున ఆడవాళ్ళయి బ్రహ్మాండంగా ఉంది మసాజ్ కార్యక్రమం. ఇక వాడెందుకు లొంగుతాడు? వాడికి అసలు దృష్టి లేదు. ధర్మరాజు ఇదే శరీరంతో ఉండడం వల్ల వెంటనే రెచ్చిపోయాడు. అంతే దానవీర సూరకరణ డైలాగులని ఈయన వేసాడు ఇక్కడ. వెంటనే అక్కడ నారదుడు ఉండి అన్నాడు, కంగారు పడకయ్యా, అన్నిటికీ ఎలా రెచ్చిపోతున్నావు? నీ ఇల్లు బంగారంగాను. అక్కడి అనుబంధాలన్నీ ఇక్కడ ఉండవయ్యా. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. నువ్వు కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకంటే ఇతను వీరభోగాలు అనుభవిస్తున్నాడు. యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళకి వీరభోగాలు ఉంటాయి. వాళ్ళ మంచి చెడ్డల తర్వాత విషయాలు. అందుకని వీరభోగాలు అనుభవిస్తున్నాడు. అక్కడ అనుబంధాల గురించి ఇక్కడ చర్చించడం వీలు కాదు అన్నాడు. ఇక్కడే మనం ఒక ధర్మశాస్త్ర చర్చ చెయ్యాలి. నిజంగా యుద్ధంలో చనిపోయిన ప్రతివాడికి వెంటనే స్వర్గం వచ్చి భోగాలు అనుభవిస్తే ఇక ధర్మానికి రక్షణ ఏమిటి? దేవతలు ఉండేటువంటి స్వర్గంలో కూడా మంచి చెడ్డలు లేకుండా ఇలాగే ఉంటాయా? యుద్ధంలో చనిపోవడం ఒక్కటే లక్షణమా? సరిగ్గా దీన్ని కొన్ని ధర్మశాస్త్రాలు వ్యతిరేకించేయండి. నేను పరిశీలించి చెబుతాను. ముఖ్యంగా వేదాంత శాస్త్రాలకి పరాకాష్ఠ అయినటువంటిది యోగ వాసిష్టం. నేను తరచూ ఉదాహరిస్తూ ఉంటాను. అందులో ఉత్పత్తి ప్రకరణంలో 31వ సర్గలో 33వ శ్లోకం విజ్ఞులు గమనింతురుగాక. నేను ఒక్క శ్లోకమే చెబుతున్నాను, కానీ అక్కడ 10-15 శ్లోకాల్లో ఈ విషయాన్ని వశిష్ఠుడు చెప్పాడు. ఎత్ర ఎత్ర హతశూరక స్వర్గయిత్యవశోక్తయక ధర్మే యోద్ధా భవేచ్చోరక ఇత్యేవం శాస్త్రనిశ్చయక. ఏ యుద్ధంలో పడితే ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరికీ స్వర్గం వస్తుంది అనుకోవడం ధర్మావేశంలో చెప్పిన మాటది, భావావేశంలో చెప్పిన మాట. అలా కుదరదు. ధర్మే యోద్ధా భవేచ్చోరక. రాజు ధర్మాత్ముడైతేనే, శాస్త్రాచారం ప్రకారం పరిపాలిస్తేనే ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి రాజుకి భటులకి స్వర్గం వస్తుంది. లేకపోతే అధర్మం తరఫున పోరాడినందుకు వీళ్ళకి నరకం ఖాయం.
అలా చెబితే అవశోక్తి, అవశ్యులై భావావేశంలో మాట్లాడిన మాటలు కావచ్చు, కానీ ధర్మశాస్త్రం అంగీకరించదని చెప్పారు. యోగ వాసిష్టం వేదాంత శాస్త్రం, అదేమీ కావ్యం కాదు, ఏదో అభిప్రాయాలు ప్రకటించారు అనడానికి. అందుకని ధర్మే యోద్ధా భవేచ్ఛోరక, ధర్మ మార్గంలో యుద్ధం చేస్తేనే ధర్మం కోసం యుద్ధం చేయాలి, ధర్మ మార్గం కాదు, ధర్మం కోసం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం కూడా పరిస్థితులను బట్టి వీలైనంత వరకు ధర్మం ప్రకారమే ఉండాలి. ఆ పరిస్థితులు అనుమతిస్తే ఒక్కోసారి మార్గాలు మారచ్చు, కానీ లక్ష్యం మారకూడదు. పరిస్థితులు అనుమతిస్తే మార్గాలు మారచ్చు. అందుకే మార్గాన్ని మార్చాడు కృష్ణుడు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి చంపే విషయంలో. కానీ లక్ష్యం మారలేదు, ధర్మం గెలవడం. అందుకే వాటికి వేరికి ఎవరికీ శిక్షలు లేవు. కర్ణుని చంపడం గురించి కానీ, అశ్వత్థామను చంపడం గురించి, ద్రోణాచార్యులను చంపడం గురించి కానీ, మరి భీష్ముడిని పతనం చేయడం గురించి కానీ వీరెవరికి శిక్షలు పడలేదు. కృష్ణుడికి పడలేదంటే పోనీ ఆయన భగవంతుడు, జ్ఞాని, యోగి అనుకుందాం. పాండవులకు కూడా పడాలా. ఒక చిన్న తేడా ఉంటుంది, నేను తర్వాత చెబుతాను. అది కూడా ఎందుకు పడింది, అంత ఖచ్చితంగా ఉంటుంది ధర్మశాస్త్రం. అంచేత ఇక్కడ ఈ చర్చ సందర్భం కాబట్టి నేను ఆ శ్లోకాన్ని కూడా చెబుతున్నా. యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో 31వ సర్గలో ఇంచుమించుగా 25 నుంచి 35 వరకు ఒక 10 శ్లోకాల్లో ఈ చర్చ జరిగింది. నిర్ణయాలు కూడా జరిగాయి. విద్యులు పరిశీలించును కాక. కేవలం యుద్ధంలో చనిపోయినంత మాత్రం స్వర్గం అంటే నాకు కూడా చదువుతుంటే విచిత్రంగా ఉండేది. ఏం ఊరికే పాకిస్తాన్ వాళ్ళకి మనకి అందరికీ స్వర్గాలు వస్తే దేనికంటే యుద్ధం, ఇంకా ఎవరు యుద్ధం చేయడం ఎందుకు? అంచేత మన దేశంతో పాకిస్తాన్ చేసే యుద్ధంలో మన యోధులకే వీరస్వర్గం ఉంటుంది, వారి యోధులకు వీర నరకాలు ఉంటాయి, భయంకర నరకాలు ఉంటాయి. ఎందుకంటే ఆ దేశమే ఆధర్మం, చేస్తున్నదే ఆధర్మం. వాళ్ళ భూమి వాళ్ళకి చాలకి ఇంకా మన కాశ్మీర్ని ఆక్రమిస్తారు. అక్కడ మళ్ళీ ఉగ్రవాదులకు వచ్చేప్పుడు రోజు పంపిస్తూ ఉంటారు మన మీదకి. వాళ్ళకి నరకం కాకపోతే స్వర్గం ఎలా వస్తుందండి? ఎలా ఒక విశ్వాసమైనా విశ్వాసానికి కూడా పద్ధతి ఉండాలండి. ఇలాంటి విశ్వాసాలు ఉంటే ఇంకా అన్ని ధర్మాలే అవుతాయి. అందుకే దీన్ని అందిస్తున్నాను నేను సందర్భానుసారంగా. ఇక్కడ ధర్మరాజు ఇవన్నీ చూసి నారదుడు చెప్పాక, బహుశా నాకు ఈ శరీరంతో ఉండడం వల్ల ఇలా అనిపిస్తుంది, కానీ ఏమో వీళ్ళు ఎందుకు ఉంచారో, దేవతలంతా దుర్మార్గులా ఏమిటి ఏమో. నేను ఇందాక పాండవులు అక్కడ చనిపోయిన వాళ్ళని బతికించండి అన్నంలో ఆవేశంలాగే నేను ఆవేశానికి లోడవుతున్నామో, పోనీ వదిలేయండి అని పరమధర్మాత్ముడు కాబట్టి ఆ మమకారంతో ఒక్క మాట అన్నాడండి. మీరు ఎన్ని చెప్పినా ఈ దుర్యోధనుడు విషయాలు పక్కనట్టండి. దుర్యోధనుడు ఉంటే కర్ణుడు ఉండాలి కదా, కర్ణుడు ఏడి అన్నాడండి బాబు. అతని నెరుంగకుండి అర్జును వంచితి, అతని నెరుంగకుండి ఘనునర్జును వంచితి, అమ్మగాత్ముని మృతుడుగా చేయగా అది శమింపదు శోకమునావహించుచున్మతికి నలంత సేయు గుణమాన్యుని ఆతని కాతని చూడ కౌతుకంబు అతిశయముందుచున్నయది. గుణమాన్యుని ఆతని చూడ కౌతుకంబు అతిశయముందుచున్నయది. ఆతడు ఆయన ఎచ్చట నుండు చెప్పరే. అయితే దుర్యోధనుడు చూసినటువంటి బాధ నాకు పక్కనెట్టండి. దుర్యోధనుడు ఉంటే పక్కన కర్ణుడు కూడా ఉండాలి కదా. ఈయన మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి వాళ్ళనే అలాగే ఊహిస్తున్నాడు. అంచేత నా కర్ణుడిని నాకు చూపించండి అంటున్నాడు. కర్ణుడి మీద ధర్మరాజు ఎంత ప్రేమ చూపించాడో, అతని హృదయం ఎంత నిష్కల్మషమైందో, జరిగిన ఘోర యుద్ధానికి ఎంత అతను పశ్చాత్తాపడుతున్నాడో 23.5 గంటల్లో అపూర్వమైన ధర్మరాజు మనస్తత్వ విశ్లేషణతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ విశ్లేషణకు అవకాశం ఇచ్చిన తెలుగు భాషలో మనం